మేము దేవుని మాటలను శ్రద్ధగా వినుట కొరకు సిద్ధపడదాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన బ్రతుకులను వెలుగుమయముగా మార్చి వెలుగు సంబంధమైన బిడ్డలుగా మనల్ని జీవింప చేయాలని అందరం కూడా జాగ్రత్తగా కొద్ది మాటలు వినటానికి సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము 17వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. దేవుని చిత్తము అలాగూ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. దేవుడి వాక్య భాగముల మధ్యలో ఆశీర్వదించిన గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. అపోస్తులైనటువంటి పేతురు ఇక్కడ రాస్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ తెలియచేయుచున్నటువంటి ఒక సందర్భం ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుని చిత్తం అలాగూ ఉన్న ఎడల. ఎలాగూ ఉన్న ఎడలని మాట్లాడుతున్నాడు. అలాగూ అంటే ఎలాగని, దానిపై వచ్చిన చూడండి, ఎలాగ ఉందంటాడు. ఎలాగ ఉందంటున్నాడంటే చూడండి, పై వచ్చినము ఇప్పుడు ఎన్ని మనం 17 చదివిన 16 వచ్చినము. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, చూడండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందు ఉన్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఆమేన్. దేవుని చిత్తం ఎలాగుందంటే, మీరు చేసిన పనులకి, మీరు చేస్తున్నటువంటి కొన్ని విషయాలకి ఏమవుతుంది, ఎలాగో మాట్లాడుతున్నాడు మనం అర్థం చేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం. చాలా జాగ్రత్తగా మనము కొన్ని విషయాలు గమనిద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ఆలోచిద్దాము. దేవుని చిత్తం అలాగూ ఉన్న ఎడలంటే ఎలాగంటున్నాడంటే, అక్కడ మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అంటే ఒక మనిషిని చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కానీ, వాళ్ళ బయట వాళ్ళు కానీ, వాళ్ళతో సంబంధం కలిగిన వాళ్ళు ఏ విషయంలో మిమ్మల్ని చెడ్డవాళ్ళు అంటున్నారు అంటే, కొన్ని విషయాల్లో చెడ్డవాళ్ళు అంటారు. ఎవరు ఫస్ట్ నుంచి మంచోళ్ళు లేరమ్మా. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మనం మంచోళ్ళమని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎవరో ఒకరికి ఏదో ఒక లోపం ఉంటుంది. పర్ఫెక్ట్ అంటం అనేది ఒట్టి మాటలు నాకు తెలిసి. ఎందుకంటే మనిషి పుట్టినప్పటి నుంచి అతడి ప్రవర్తన బాగానే ఉన్నప్పటికీ తన దృష్టికి తాను మంచోని అనుకుంటాడు, కానీ ఇది ఇతరులకు ఇబ్బందిగా ఉంటుంది. నేను చేస్తున్న కొన్ని పనులు నాకు మంచిగానే ఉంటాయి, ఇతరులకు నచ్చను. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, కీడు చేసి అంటే ఏమి చేసంట, కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే, శ్రమ పడుట కంటే, అంటే కీడు వల్ల శ్రమలు వస్తున్నాయి. కీడు వల్ల శ్రమలు అంటే తెలుసక మీకు ఏమొస్తాయి? కీడు వల్ల శ్రమలు ఏమొస్తాయమ్మా? కీడు వల్ల శ్రమలు మీకు తెలుసు కన్నా. కీడు వల్ల శ్రమలు అంటే శ్రమ అందరికీ తెలుసు, శ్రమలు వస్తుంటాయి అందరికీ. కీడు చేసి చంపటం అంటే మనం చేసుకుంది మనం అనుభవించటం. ఏది అంటే ఎలాగా? బాగా ఆలోచిద్దాం. మనం చేసుకుంది మనం అనుభవించడం అంటే ఎలాగా? కీడు చేసి చంపడటం అంటే బాగా అర్థం కావటం చెప్తాను. ఒక మనిషి బాగా మందు తాగి విచ్చలవిడిగా బండి మీద పోయి కింద పడి కాలేర కొట్టుకున్నాడు అనుకో, ఎవరైనా చూసి ఏందిరా వీడికి బాధలంటే చూసే వాళ్ళు ఏమంటారంటే, వాడి బాధ వాడు అనుభవించాలంతే.
వాడు ఏం చేసి శ్రమ పడుతున్నాడు? కీడు చేసి శ్రమ పడుతున్నాడు. ఇప్పుడు ఒక మనిషి గొడవ పెట్టుకుంటాడు. ఉదాహరణకు గొడవలు అనేది కామన్, మనకు అందరికీ కామనే. కానీ క్రైస్తవులకు కామన్ కాదు గొడవలు. క్రైస్తవులకు గొడవలు కామన్ కాదు. అంటే కామన్ అంటే తెలుసా? సాధారణం కాదు. లోకంలో వాళ్ళకి సాధారణం. ఎట్లంటే చీటికి మాటికి తిట్టుకుంటారు, మళ్ళీ బాగుంటారు. అంతే కదక్క. మీరందరూ తెలుసు కదా, లోకంలో ఉంటారు కొంతమంది. మీరు ఇట్నే చూస్తారు, ఈ పొద్దున కూర గిన్నె కాడ తిట్టుకుంటారు. కూర గిన్నె కాడే రేపు పొద్దున మళ్ళీ ఆ కూర అక్కడ ఒకటి అవుతారు. ఏంటంటే నిన్న పొద్దున తిట్టుకుని ఈరోజు అంటే వాళ్ళకి ఎలాగుంటుందంటే రోసం ఉండదు. కానీ క్రైస్తవునికి రోసం ఉంటుంది. బాగా గమనించండి. క్రైస్తవునికి ఏముంటది? క్రైస్తవుడు చిన్నదానికి పెద్దదానికి గొడవ పడ్డు. ఎందుకు పడ్డంటే, నేను గొడవ పడ్డానంటే నా భక్తి, నా యొక్క జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నా అర్థం. అప్పుడు మనం అనొచ్చు, అయితే వాళ్ళు ఏదన్నా అన్నా కూడా పడాలంటే, అందుకు మీరు 16వ వచనం చదవండి. అందుకు 9వ వచనం చదవండి. 9 ఇప్పుడు చదవండి, మీరు బాగా అర్థమవుద్ది. మేము ప్రతిదీ అన్నా మేము పడాలంటే చూద్దాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు, అంటే వాడిని కీడు చేసినట్టు నువ్వేం చేయకూడదంట. ఇప్పుడు కీడు చేసినోడికి ప్రతి కీడు చేయాలా, లేకపోతే ప్రతి కీడు చేయకూడదక్క? చేయకూడదు. ఊరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారంటే పేతురు గారు చెప్తున్నాడు. మీకు అందరికీ అంటే ప్రతిదీ మీరు చెప్పింది తప్పు అనట్లేదు. మీ మైండ్లోకి ఏముండాలంటే దేవుడే చెప్తున్నాడు అన్నారు మీరు. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఎందుకు చేయొద్దు? అందరు చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు, మళ్ళీ ఎదురు వాళ్ళు తిట్టాలి కదా. వాళ్ళు కొడుతున్నారు, ఎదురు వాళ్ళ కొట్టాలి కదా. వాళ్ళు బూతు మాటలు అంటున్నారు, ఎదురు వాళ్ళ బూతు మాటలు మాట్లాడాలి కదా. వాళ్ళు దూషిస్తున్నారు, ఎదురు వాళ్ళ దూషించాలి కదా. ఇప్పుడు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు అంటున్నాడు. మరి చెయ్యకపోవటం వల్ల మనకేమవుతుంది అక్క? అదే రాయబడిందా? చేయకపోతే ఏమవుతుంది? శ్రమ. శ్రమ. ఇప్పుడు శ్రమ అంటే తెలుసుగా. వాళ్ళు తిడుతున్నప్పుడు మీ మనసులో మీకు ఎలా ఉండదు చెప్పండి ఎవరికన్నా? బాధ ఉంటుంది కదా అక్క. ఉదాహరణకు అక్కదుందనుకోండి, మొత్తం నేను దోచుకొని ఆ ఎమ్మిని ఇబ్బందులు పెడుతానంటే, ఆ ఎమ్మి ఏమనకూడదంటే ప్రభువే చూసుకుంటాలని అనుకున్నా కూడా మనసు అనేది ఓర్చుకోలేదుగా. ఎక్కడో ఒక బాధ. ఇప్పుడు మీరు శ్రమ పడ్డారు చూడు, ఈ శ్రమ మంచిదంత. మీరు నష్టపోయి శ్రమ పడ్డారు, కానీ మీరు దుర్మార్గంగా శ్రమ పడలే. తాగి కింద పడిపోయి, లేకపోతే వ్యభిచారం చేయబోయి అక్కడ కొంతలలో ఇరకపోయి, ఈ శ్రమలు కాదు మీకు వచ్చింది. నష్టపోయి అంటే మనిషికి మంచిగా చేయటానికి పోయారు, శ్రమ వచ్చింది. దాని గురి బాధ్యులం కాదు కదా. ఆ శ్రమ వచ్చినప్పుడు నువ్వేమని గుర్తుండాలంటే, వాగ్దానం చేసిన వాడు, అది గుర్తుండాలి. క్రైస్తవునికి ఏముండాలి? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఏమని వాగ్దానం చేశాడు? మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సబ్జెక్టు. ఏమని వాగ్దానం చేశాడు? వాగ్దానం ఏం చేశాడు? అందరు తలకాలు ఎట్ట అంటున్నారు, ఏది రావట్లా బయటికి. వాగ్దానం ఏం చేశాడు? ఆశీర్వాదిస్తానని వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదానికి వారసులగుటకు మిమ్మల్ని పిలిచిన దేనికి? మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు. అందుకనే బిలాము ప్రవక్తకు బాలాకు రాజు మూటలు కొన్ని మూటలను రాయబడింది అక్కడ. కొంత ధనం ఇచ్చి, ఇదిగో వెళ్ళి ఇశ్రాయేలీయులను శపించు అన్నాడు. ఇశ్రాయేలీయులను ఏం చేయమన్నాడు? శపించమన్నాడు. బాగానండి. ఇశ్రాయేలీయులను శపించమన్నాడు. శపించడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరు? బిలాము. అంటే ఎవరు బిలాము? ప్రవక్త అని చెప్పండి. ప్రవక్త ఎవరు? బిలాం ప్రవక్త. అంటే ప్రవక్త దేనికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు దగ్గరికి శపించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు బాలాకు రాజు బిలామును ఎందుకు శపించమని చెప్పాడు ఇక్కడ? మరి బారాకు రాజు శపించచ్చుగా. ఇక్కడ ఏముంది? దేవుని సేవకుడు శపిస్తే శాపం వస్తుంది. అదే అబ్రహాంతో చెప్పిండు, నువ్వు దీవించిన వారిని దీవిస్తాను, నువ్వు శపించిన వారిని శపిస్తాను అన్నాడు కదా. అబ్రహాంతో చెప్పాడు కదా. ఇప్పుడు ఈ మాట ఎవరికి తెలుసు? బాలాకు రాజుకు తెలుసు. అయ్యో ప్రవక్త, నువ్వు శపిస్తే శాపం వస్తుంది, నువ్వు దీవిస్తే దేవుని వస్తుంది, ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళని శపించన్నాడు. బిలాము శపించడానికి రెడీ అయిపోయాడు.
ఇప్పుడు శపించడానికి వెళ్ళినటువంటి బిలాము శపిస్తుంటే వాళ్ళ మీదకి ఏం పోతున్నాయి? ఇప్పుడు ఈ శాపాలు ఎవరి దగ్గరకు వస్తున్నాయి? శపించిన శాపాలు ఎవరి దగ్గరకు వస్తున్నాయి? ఇప్పుడు కావాలి మనకు పాయింట్. ఇప్పుడు అది మీరు పెద్దలు మీరు అందరూ తెలుసు కదక్క, మీ అందరికి అర్థం కావడం చెప్తాను. సూర్యుడి మీద కోపం ఉండి పైకి ఉమ్మెత్తి ఆడబడుద్ది. మనం ఎప్పుడైతే ఎదుటి వాళ్ళను పాడైపోవాలనుకుంటామో మనమే పాడైపోతాం. బాగా ఆలోచించాలి. ఎప్పుడైతే ఎదురువాడు నాశనం అయిపోవాలనుకుంటాం మనమే నాశనం అయిపోతాం. అలా కాకుండా మరి ఎంత లేక మరి అలా అంటుండటం వల్ల ఉపయోగం ఏముండిందంటే, దేవుడు తగిన సమయమందు మిమ్ముని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి అని రాయబడింది. అదే పేతురు పత్రికలో. దీన మనస్కులై ఉండమన్నాడు. ఇప్పుడు నీకు నువ్వున్న ప్రాంతం మొత్తంలో నీకు ఇరుగ్గానే ఉంటది. నిన్ను వాళ్ళు తిడుతుంటే నువ్వు చేతగాని దానివే, నువ్వు చేతగానోడివే, 10 మంది నిన్నేమంటారు, దేనికి పనికిరానోడివే, ఇట్టా ఉంటే నేను నీ మీద పడి నీ ఆస్తి మొత్తం దోసుకుపోతాను, నువ్వేం అంటా అన్ని. కానీ నీ మైండ్లో ఏం గుర్తుంది? నీ మైండ్లో ఏముంది? నన్ను దేవుడు పిలుచుకుంది ఆశీర్వదించటానికి. ఆశీర్వదిస్తానని పిలిచిన వాడు నన్నేం పోగొట్టడుగా? పోగొడతాడా? పోగొట్టడు. మరి చుట్టుపక్కల ప్రజలు ఒక ఎంకరేజ్ ఉంది, చుట్టుపక్కల ప్రజలు ఒక ఉంది. ఏం తపన, మనుషులు తపనెట్టాడిదంటే కీడుకు ప్రతి కీడు చేసేది మనుషుల తపన. దేవుళ్ళో ఉన్న వాళ్ళ తపన ఏంటంటే నాకు కీడు చేశారు, దేవుడే చూసుకుంటాడంట. వాళ్ళు నాకు కీడు చేయని, దేవుడు అనేవాడు ఉన్నాడు. నేను తప్పుటోనైతే అది నా మీదకి వస్తుంది, వాళ్ళు తప్పుటోళ్ళు అయితే వాళ్ళ మీద ఇవ్వద్ది. కానీ దేవునికి అవకాశం ఇవ్వాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చెయ్యక దోషణకు ప్రతి దోషనైనను చెయ్యక దీవించుడి. అందుకని ఇక్కడ 17 వచనం మీరు వచ్చే చూడండి, ఇక్కడ రాయబడింది, దేవుని చిత్తము అలాగు ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఇప్పుడు కీడు చేస్తే శ్రమ వస్తుంది, మేలు చేసినా శ్రమ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు అందుకే చాలా మంది లోకంలో ఏమంటారు, ఈ రోజులు మంచోళ్ళకి ఈ రోజులు కాదంట. మరి ఊరికంట రోజులు క్యాజువల్, మంచిగా బతికితే నీకు ఉప్పు కూడా దొరకదు అంటున్నాడు. మంచోళ్ళకి ఈ రోజులు కాదు, చెడ్డోళ్ళకి రోజులు అంటున్నారు. కానీ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత నువ్వు మంచిగా బతకాలి. ఇక్కడ వచ్చిన ఇరుక్కుపోయింది ఇక్కడే. క్రైస్తవులు మంచిగా బతకాలి, మరిచిపోయి ఎదుటివాడిని తిట్టడానికి లేదు, మరిచిపోయి ఎదుటివాడిని దూషించడానికి లేదు, ఎదుటివాడి మీద సాడీలు చెప్పడానికి లేదు, ఎదుటివాడి మీద కోప్పట్టడానికి లేదు, ఎదుటివాడి మీద అసహించుకోవడానికి లేదు, ఎదుటివాడితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎలా కుదురుద్ది ఇది? కుదురుద్దా? ఇలా కుదరాలంటే మనకు ఊరు గుర్తుండాలి. ఊరు గుర్తుండాలి, దేవుని వాగ్దానం గుర్తుండాలి, దేవుడు గుర్తుండాలి. ఎందుకు దేవుడు గుర్తుండాలి? కింద మాట చదవండి, ఇప్పుడు 18వ వచనం చదవండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి క్లారిటీ ఇచ్చినాడా? ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుడికి. ఎవరిని? మనవల్ని. మనమంటే ఎవరు? ఇప్పుడు చెప్పాలి, మనమంటే ఎవరు? బాగా ఆలోచించండి. మనమంటే ఎవరు? ఇక్కడ మనం అనే మాటలు మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ దేవుడే. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? పేతురు ద్వారా మాట్లాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు మనవల్ని, అంటే మిమ్మల్ని నన్నును దేవుని యొద్దకు తేవటానికి, మనమల్ని దేవుని యొద్దకు తేవటానికి. అక్కడ ఏం రాయబడి చూడండి, ఎవరి కొరకంట? అనీతిమంతులు, అంటే నీతి లేనివారు అని అర్థం. అనీతిమంతులు అంటే ఎవరక్క? బాగానండి. అనీతిమంతులు అంటే ఎవరు? నీతి లేని వాళ్ళు. నీతిలోనే ఎలాగుంటారు? నీతిలోనే ఎలాగుంటారమ్మా? నీతికి వ్యతిరేకం. అప్పుడప్పుడు మీరు అంటారు నీతి మాలినోడు వాడితే పని అంటారు. నీతి మాలినోడు అంటారు కదా, ఎందుకు అంటారు నీతి మాలినోడు అని? ఎందుక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే నీతి మాలినోడు, గాలివాడు, పనికి మాలినోడు అంటారు. నీతి మాలినోడు ఎప్పుడు అంటారంటే నువ్వు ఓరకు కూర్చోగా నేను వచ్చి తిరిగిపోతాడు. నీతి లేనోడు వాడితే ఏం పడరా మీకు? వాడికి నీతి లేదు, ఏం లేదు. వాడి ఊరితో ఎలా ఉండాలో తెలియదు, వాడికి ఒక పద్ధతి లేదు, పాలు లేదు, అంటే నీతి మాలినోడు. ఇప్పుడు నీతి మాలిన మన కొరకు అన్నాడు ఇక్కడ. మనం నీతి మాలినోళ్ళం ఒకప్పుడు, ఇప్పుడు నీతి ఉన్నాం అనుకుంటున్నాం మేము. ఒకప్పుడు మనం నీతి మాలినోళ్ళం. ఎలాగ నీతి మాలినోళ్ళం అంటే బైబిల్ గ్రంథం ప్రకారము మనము దేవునికి వ్యతిరేకులము. ఇప్పుడు అనీతిమంతులమైన మన కొరకు, అనీతిమంతులైన మన కొరకు నీతిమంతుడైన
క్రీస్తు శరీర విషయములో అంటే క్రీస్తు ఇప్పుడు నీతిమంతుడా అవినీతిమంతుడా? బాగానండి. యేసు ప్రభు వారు నీతిమంతుడా అవినీతిమంతుడా? అందరికి ఓకేనక్క? ఇక్కడ ఎవరైనా డౌట్ ఉందా? అందరికి ఓకేనా? యేసు ప్రభు నీతిమంతుడేగా? ఎవరైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇబ్బంది ఏమి లేదు. యేసు ప్రభు నీతిమంతుడే. నీతిమంతుడైన ఆయన ఎవరి కోసం శ్రమ పడ్డాడు? అవినీతిమంతులకు, నీతి లేనోళ్ళ కోసం శ్రమ పడ్డాడు. నీతిమంతులు నీతి లేనోళ్ళ కోసం శ్రమ పడతారక్క? శ్రమ పడితే కుదురుద్దా? ఇక్కడ మీరున్నారు, జాగ్రత్తగా గమనించండి. మీ చుట్టుపక్క ప్రాంతాలు, మీ కుటుంబాల గురించి చెప్తున్నా. మీ కుటుంబాలలో నీతి లేనోళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మీరు కష్టపడతారా? శ్రమ పడతారా వాళ్ళ కోసం? ఈళ్ళ కోసం నేనెందుకు శ్రమ పడాలి? ఈళ్ళ కోసం నేనెందుకు బాధపడాలి? ఈళ్ళ కోసం నేనెందుకు ఇబ్బందులు పడాలి? అప్పుడప్పుడు వస్తాడు మన మనసులోకి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు. ఎలా శ్రమ పడ్డాడు? శ్రమ పడ్డాడు. ఎలాగా? శ్రమ పడ్డాడు. సంపబడే మాట తర్వాత చదువుతాను. శ్రమ పడ్డి ఎలాగా? యేసు ప్రభు వారు వాక్యం చెప్తున్నాడు ఒక ప్రాంతంలో. బాగానండి, మీకు అర్థం కావడం చెప్తాను. వాక్యం చెప్తున్నాడు. ఎక్కడంటే దేవాలయంలో చెప్తున్నాడు. మీకు యోహాను సువార్త 8వ అధ్యాయం తర్వాత చదువుకొని ఇంటికి పోయిన తర్వాత క్లారిటీ ఉంటుంది. వాక్యం చెప్తున్నప్పుడు ఆ దేవాలయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం నేను చెప్పింది మీరు వ్యాపారం కాడికి పోకండి. ఒక ఆమెను తీసుకొచ్చారు. అక్కడ నిలబెట్టారు వ్యభిచారం ఫస్ట్ పనిచ్చని. ఈయన ఏదో చెప్పాడు, అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అందరూ? బాగానండి. ఏం చేశారు అక్కడ? మీకు అందరికి గుర్తుంటారని చెప్తాను. ఏం చేస్తున్నారు? మీకు చదివి 8వ అధ్యాయం ఇంటికి పోయినా చదువుకోండి. ఇప్పుడు చదవద్దులేమ్మా తల్లి గారు, ఇంటికాడే చదువు తల్లి. ఇప్పుడు కాదు తల్లి, ఆగండి. 8వ అధ్యాయం ఇంటికి పోయినా చదువుకోండి. ఇప్పుడు కాదు. ఎందుకంటే అక్కడ ఏం రాయబడిందంటే ప్రతి వాడు కూడా తన చేతిలో రాయి పెట్టుకొని ఉన్నాడంట. రాయి పట్టుకున్నాడు. ఎందుకు? యేసు ప్రభు మీద వెయ్యాలని. యేసు ప్రభు వాళ్ళని చూసి, ఇప్పుడు చదివిస్తా చూడు ఆ మాట, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీకు. చూడండి ఇక్కడ 8వ అధ్యాయం తీశారమ్మా? యోహాను సువార్త లాస్ట్ వచనం. అంటే ఇంటికి పోయినా చదువుకుంటారని ఇంటికి పోయినా నువ్వు వాక్యం మొత్తం చదువు, ఇది ఒక్కడే కాదు. ఇప్పుడు నువ్వు అది ఇప్పుడు ఏడ చదివి ఇంటికాడ ఏం చేస్తున్నావు? మీ చెల్లెలతో వ్యవహారం పెట్టుకుంటున్నావా? ఫోన్లలో మీ అమ్మతో మీ సినిమాతో మాట్లాడుతావా ఇంటికాడ? అదే అదక్క, ఇంటికాడ పోయి బైబిల్ చదవాలి కదా అక్క. ఏడ బైబిల్ చదువుతానంటే మరి ఏడేం చేయాలి? చదవండి. కాబట్టి వారు ఆయన మీద రువుటుకు రాళ్ళెత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఎక్కడికి పోయిండు యేసు ప్రభు వాడు? దాక్కొని పోయాడు. ఎందుకు? కొట్టం చేత కాకుండా. వాళ్ళందరూ రాళ్ళు తీసుకున్నారమ్మా యేసు ప్రభు మీద వేయటానికి. రాళ్ళు తీసుకున్నారు. యేసు ప్రభు దాక్కొని దేవాలయం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. దేనికని? నేనేం తప్పు చేశానని నన్ను నిలదీస్తానని మనమైతే అడుగుతాం ఈరోజు. అంతే కదా మీరు అడిగేది? ఇంటికాడ ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా తిడుతున్నారు అనుకోండి, అసలు నేనేం తప్పు చేసి నన్ను తిడుతున్నావు వారికా? అసలు నన్ను ఎందుకు నువ్వు అంటున్నావు అంటావు. అంతేననేది? ఇంకా అట్ట కాకపోతే ఇంకొక మాట ఏమంటే తెలుసా? మనకు అలవాటైంది, బోధనకు నేను చెప్పకుండా ఇంట్లో ముడుచుకొని పడుకుంటాం. అంతే కదా ప్రసాద్? అవునా కదా? ఇక్కడ యేసు ప్రభు వారు కూడా నాతో ఏం పని అని అనుకుంటే బాగుపడేవాడు. కానీ యేసు ప్రభు మనంత మంచివాడు కాదుగా. మనంత మంచివాడు కాదు. అందుకేమన్నాడు? దాక్కొని బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ కోపం తగ్గితే మళ్ళా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకి సువార్త నేను తూరు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు కోపంతో ఉన్నారు. కోపంతో ఉన్న వాళ్ళ దగ్గర మనం పోయి ఎగసకలాడితే ఏం చేస్తారు? చెంపబెట్టి 4 నవ్వుతారు. అంతేనా కాదా? కోపంతో ఉన్న వాళ్ళ దగ్గర సక్రంగా పక్కకు రావాలి. యేసుప్రభు అంతటోడు ఎందుకు దాక్కున్నాడు? యేసుప్రభు నీతిమంతుడు. మరి నేను నీతిమంతుని కాదా అనుకున్నావు అంటే నువ్వు నీతిమంతుడిని కాదనట్లేదు. ఎలాగ నీతిమంతుడు అయినావు? యేసుప్రభుని బట్టి. ఎలాగ? యేసుప్రభుని బట్టి. చూడండి ఇక్కడ మీకు రాయబడినట్టుగా 16వ వచనం చదువు. చూడండి అక్కడ 16వ వచనం. ప్రతిదీ ఇక్కడే, మొత్తం ఇక్కడే ఉంది. 16వ వచనం ఏది? నువ్వే చదువుతున్నావు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16. అక్కడికి రండి. మీలో చూడండి, ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పి సమాధానంగా సిద్ధంగా ఉండండి. అవునండి. ఇప్పుడు మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీ హృదయముల యందు అంటే ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నాడమ్మా? క్రీస్తు. క్రీస్తులో ఉన్న తత్వం ఎట్టాడిది?
ఇప్పుడు కావాలి మన క్రీస్తులో ఉన్న తత్వం ఎట్టాడిది? వాళ్ళు కోపంతో రాళ్ళు ఎత్తుకున్నప్పుడు దాక్కొని వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఏం తప్పు చేశాడు ఆడ? ఏదైనా తప్పు చేసిండక్క? మీరందరూ చెప్పండి ఏమైనా తప్పు చేసిండాడా? వ్యభిచారంతో పట్టుబడి ఒక ఆమెను తీసుకొస్తే ఆమెనేమన్నాడు రాళ్ళతో కొట్టొద్దంట. ఆమెను కొట్టకపోతే నిన్ను కొడతామని తీశాడు. ఆడ అర్థం కాలేదా? ఆమెను వద్దన్నదైతే నిన్ను కొట్టేస్తామన్నాడు. నన్నెందుకు కొడతారంటే నీకు దెయ్యం పట్టినాడు అది ఇది అని ఏదేదో మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వాళ్ళని సంపాదించుకోవాలి ఇప్పుడు. యేసు ప్రభు నీతిమంతుడైన యేసు ప్రభు అవినీతిమంతులను సంపాదించుకుంటున్నాడు. అందుకనే మన కోసం ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు మనం నీతిమంతులము. మీరు అనొచ్చు నేను నీతిమంతుని కాదంటే అయితే నీతిగా మారు ఇప్పుడు. నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిగా మారాలి తప్పదు. ఇప్పుడు మనం నీతిమంతులము. నీతిమంతులమైన మనము అవినీతిమంతులను చంపేయాలి ఇప్పుడు ఈడికొచ్చేది. ఏడని కాదు మనం ఏ ఊరు వెళ్ళినా అవినీతిమంతులను చంపాలి. ముందు నీ కుటుంబంలో నీ ప్రవర్తన బాగుండాలి. ఎలాగంటే ఏ విషయంలో మిమ్మల్ని వాళ్ళు తిడతారో చూడండి. కొన్ని విషయాలు మన వాళ్ళకి మనకు నచ్చవు. ఏంటి? నువ్వు దేవుని ప్రార్థన పోతుంటే నచ్చవని ఈ కాదు నేనేది. కొన్ని విషయాలు ఉంటాయి నచ్చని. ఏంటి తెలుసా? చీటికి మాదిరి కోపగించుకుంటారు కొంతమంది. కోపం ఎందుకు వస్తది అసలు మనిషికి? ఇప్పుడు మనోళ్ళ కాడ వాక్యం ఉంటుంది. మీ దగ్గర ఎమ్మటే తెస్తారు కదా! కొలస్సీ పత్రిక ఏదంటారు? కోపపడుడు గాని పాపం చెయ్యకుడి. అబ్బో! మీకన్నా తెలుసును. కోపం ఎప్పుడు కోప్పడాలి? ఏ విషయంలో కోప్పడాలి? కోపం అంటే ఒక 2 నిమిషాలు అంటాడు అంతే అయిపోవాలి అంతే. ఏమన్నాడు? ఇదిగో పొద్దు పొడిచే నుంచి పొద్దుగుకులోపు అయిపోవాలి అంతే. భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద ఇంకొకరి మీద పట్టడానికి లేదు ఇక్కడ. భార్య భర్త మీద భర్త భార్య మీదే. మళ్ళీ ఒక్కొక్కరు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన వచ్చే సమస్యలు మిగతా వాళ్ళ ఊరికి రావు. సమస్యలన్నీ భార్య భర్తకు మధ్య మిగతా వాళ్ళు పిల్లలతో బాగుంటారు తల్లిదండ్రులతో బాగుంటారు అన్న చెల్లెలతో అబ్బు వీళ్ళ బంధాలు మనం చెప్పుకొని తీరే కదా వీళ్ళిద్దరికే తలకాయ నొప్పులు. ఎందుకంటే పొద్దుగూకులు తెచ్చి పోషిస్తున్నాడుగా. ఇంటికి వచ్చేలాగా బొవ్వు అని శుభ్రంగా వండేసి అన్ని వండేసి పెడుతుందిగా. ఇప్పుడు వీళ్ళిద్దరికే తలకాయ నొప్పులు. ఎందుకంటే తెలిసి ఎక్కువ తోడు ఎవరితో ఉంటావు వాళ్ళకే గొడవలు వస్తాయి. నువ్వు ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తావు వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గొడవ వస్తుంది. అందుకేమంటే ఇంట్లో ఉంటాం కంటే బయటకు పోవడం మంచిది. సాయంత్రం ఒక గంటతో వచ్చి కూర్చుంటే ఏ గొడవ ఉండదు. ఇంకా అదే పొద్దుగూకులు ఉన్నావు అనుకో ఎక్కడ దాపా తెలుసా? వాళ్ళ కారు కొనుక్కున్నారా, వీళ్ళు అల్లది కొనుక్కున్నారు, వాళ్ళు ఫోన్ కొనుక్కున్నారు, ఇంక ఈ గొడవలన్నీ వచ్చేస్తాయి. దీని అన్నిటికి సమాధానం చెప్పకపోతే నేను పిలుస్తుంటే పలకలేదేంది, బయట వాళ్ళతో నేను మాట్లాడుతావు నాతో అసలు మాట్లాడమంటారు. ఒకవేళ మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతున్నావేంది, గొడవలు వస్తాయి. అందుకని పక్కన సైలెంట్గా ఉంటే మంచిది. అందుకని ఏమన్నాడు? కోపపడుడు గాని పాపం చేయకుండా అక్కడ చెప్పాడు. కానీ కోపం అంటే చీటికి మాడి పడమని కాదు. ఎందుకంటే చూడండి ఇప్పుడు 13వ వచనం 10వ వచనం చదువుదాం. 10 జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలనని సమాధానమును వెతికి దానిని వెంటాడవలను. సమాధానాన్ని వెతకాలి అంటే ఎప్పుడు ఒకళ్ళతో మనం ఏమై ఉండాలంటక్క? సమాధానాన్ని ఏం చేయాలంట? వెతకాలి. ఎక్కడ దొరుకుద్ది? ఎతికితే దొరుకుద్దా? ఎలా దొరుకుద్ది మీరు చెప్పండి? ఎతికితే దొరకడం అంటే ఏంది? మా 9:30 కూడా కాల నిద్ర వస్తుంది పాపం మీకు. మాకు నిద్ర రావాలి మీకు కాదు. పొద్దుగూకులు ఉంటున్నాం కాబట్టి. చూడండి సమాధానాన్ని వెతకడం అంటే ఏంది? ఎతకడం అంటే ఏందమ్మా? దేన్ని ఎతుకుతున్నారు మీరు చెప్పు? దేన్ని ఎతుకుతున్నారు? అసలు మీకు ఎతికేది ఎప్పుడు? దేన్ని ఎతుకుతారు చెప్పండి మీరు? పోగొట్టుకుంటూ ఎతుకుతారు అంతేనా కదా? ఇంతకుముందు వాళ్ళతో బాగా సమాధానంగా ఉండరు, కానీ ఎప్పుడో పోగొట్టుకోండ్రు. దేని విషయంలో పోగొట్టుకోరు. ఇప్పుడు ఎత్తుక్కోవాలి మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి. అనవసరం నేను కోపపడ్డాను అయిపోయి సమాధానం వచ్చేస్తుంది. నేనేం తగ్గుతున్నా? అదే కదా మన మాటలు. అస్సలు తగ్గం. రోసంలో ఎంత ఉంటాడో తెలుసా? ఎలా అంటున్నాం రోసంలో? లూసిఫర్ను ముంచిన వాళ్ళం. ఆ రోసం గురించి మాట్లాడు. దేవుడి రోసం, ఈ మాస్ రోసం. దేవుడు ఎలాంటి రోసగొస్తాడు అంట? అవసరమైతే పాపానికి వ్యతిరేకంగా నేను రోసగాడిని అన్నాడు. ఈడు ప్రభువుకి వ్యతిరేకమైన రోసగాడు. లూసిఫర్ కంటే డేంజర్ గాడు. కోపం ఏమంటో తెలుసా? నేను ఎందుకు తగ్గాలి? నువ్వు తగ్గకపోతే ఎవరు తగ్గాలి? సమాధానాన్ని ఏం చేయమన్నాడు? వెతక్కొమ్మన్నాడు. అంటే ఇదిగో బాగానండి, నేనే పొరపాటున ఒక మాట అన్నాను, నన్ను క్షమించాను. క్షమించమంటే కొంపలే మునిగిపోతాయా? ఏమి లేదు. ఈ పనికి మాలిన సెల్ఫోన్ అందరి కాడ ఉన్నది. ఈ రోజులలో ఉన్నాయి ప్రతి వాడికి. పనికి మాలిన దరిద్రపు ఎవరిదో ఒకడు ఉంటాడు. ఒకడు దరిద్రపు ఒకతో దరిద్రపు ఒకడు ఉంటాడు. వాడికి వద్దన్నా కూడా ఫోన్ చేసి సారీ అని చెప్తారు. ఇంట్లో నీ తల్లిదండ్రులకు, నీ అన్న తమ్ములకు, నీ అక్క చెల్లెలకు, నీ భార్య భర్తలు చెప్పుకోవడం కొంపలు మునిగితాయా?
వాళ్ళకి ఫోన్లు భలే చేస్తారు. సారీ, 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 సారీ. ఆ సారీలు చూసి వాళ్ళు కూడా అనుకోవాలి. ఈళ్ళకి పనికిమాలిన వాళ్ళకి సారీలు చెప్పొచ్చు. నీకన్నా బెటరా? ఇలా చెప్పొచ్చు కదా సారీ. నేనెందుకు చెప్పాలా అంకుల్? వాళ్ళే వచ్చి ముందు నాకు చెప్పొచ్చుగా. నేనెందుకు చెప్పాలి పాస్టర్ అంటే అక్కడ ఏమన్నా అనుకోని ఎట్టాటి? దరిద్రపు విషయాలలో సారీలు భలే చెప్పుకుంటారు కదా! అప్పుడప్పుడు తాగుబోతు ఇలా తిరుగుకున్నప్పుడు ఏమంటారు? మళ్ళీ వస్తాడొచ్చి, అన్నా నేనే తప్పన్నా. లేదు నీది కాదు నాదే తప్పు. భలే అనుకుంటారు ఈళ్ళిద్దరు. నీది తప్పులేదు నా తప్పు. నేనే ముందన్నాను. నేను అనకూడదు. అసలు నేనన్నాను. ఇప్పుడేమవుద్ది? తాగుబోతోడు ఏంది ఒక అంశం మందు కోసం వాడి దగ్గర పోయి నా తప్పంటాడు. నువ్వు వాడిని సంపాదించుకోవడం కోసము నువ్వు వాళ్ళ దగ్గర పోయి నిన్న తెలియక ఒక మాట అన్నాను క్షమించమంటే నీది కొంపలేమన్నా మునుగుతాయా? క్షమించమని అడిగినోడు ఈ రోజులలో మనకు తక్కువగా కనపడుతున్నాడు. అడగనమాట. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడైన నేనే అవినీతిమంతుల దగ్గరికెళ్ళి బతిమలాడుకొని వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టా. సరే వాళ్ళని బతిమలాడాను. ఏమన్నాడు? అయ్యా చూడండి. అయ్యా మీకు ఏదైనా నా పట్ల ఏదైనా ఇబ్బంది ఉంటే ఏమన్నాడు? నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోమన్నాడు. అంటే యేసుప్రభు క్షమించండిగా. మరి యేసుప్రభు క్షమాపణ అడిగండి, ఆయన తప్పదేమో. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. క్షమించాడు యేసుప్రభు. మరి నువ్వు క్షమించవా? నువ్వు మాత్రం రోషపడతాయి. అప్పుడప్పుడు కొంతమంది మా వాళ్ళు అంటారు పాస్టర్లే. పాస్టర్ల కాడికే పోతాను నేను, యాడికి పోను. పాస్టర్ల కాడికే పోతాను. యాడికి పోను. ఇలా అంటారు. అంటే మెడ దిగినా మత్తను మాత్రం పిలవను. నువ్వేం ప్రార్థన చేస్తావు తల్లి? మెడ దిగినా పిలవ్వా? నీ మెడ దిగాల్సిన పర్లేదు. ఆల్రెడీ నీకు పట్టింది పెద్దది ఏమంటాను నేను. ఈళ్ళేమంటారంటే నేను ఎంత కురాసమని తెలుసా? వాళ్ళ ఇంటికి కూడా పోను. వాళ్ళ ఇంటికి పోనప్పుడు వాళ్ళ కడుపున ఊరిపట్టమారు నిన్ను. తల్లిదండ్రులు అన్నోళ్ళు తెలియక కాదు. వాళ్ళ వాళ్ళ తత్వం అట్టాడిది. చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ మీద కసిరించుకుంటే నేను చెప్తున్నాను, నా జీవితం నిజంగా చెప్తున్నాను. కడుపును పుట్టినటువంటి నేను నా నిజం చెప్తున్నాను. తల్లినైనా తండ్రినైనా ఎంతమంది చెప్పినా నాకొచ్చి వాళ్ళని ఒక్క మాట కూడా నేను ఇంతవరకు. ఒకవేళ నా భార్య చెప్పినా, నా ఇరుగు పొరుగోళ్ళు చెప్పినా, నా ఈ చుట్టుపక్కలోళ్ళు మీ అమ్మ, మీ నాన్న మంచోళ్ళు కదని ఎవరు చెప్పినా నేను వాళ్ళనేమనను. ఎందుకనంటే వాళ్ళు నన్ను ఎంతోని చేసిర్రు. ఈళ్ళొచ్చి నిన్నగాక మొన్న చూసి ఇప్పుడు ఈళ్ళు చెప్పేదేంది నాకు అర్థం కాలేదక్క. నిన్నగాక మొన్నొచ్చింది భార్య. నిజంగా చెప్పాలంటే. నిన్నగాక మొన్నొచ్చినోళ్ళు అన్నా చెల్లెలు గాని, ఈళ్ళందరూ గాని, పక్కన ఇంటోళ్ళు, బంధువులు గాని, స్నేహితులు నిన్నగాక మొన్నొచ్చినోళ్ళు. నా తండ్రి గురించి, నా తల్లి గురించి నాకు తెలుసా? వాళ్ళకెక్కువ తెలుసా? మరి ఈళ్ళొచ్చి నన్నెవరో కసిరేసుకుంటుంటే నన్నసలు నిన్ను బడిసికాలేదో లేదో నాకేం తెలుసు, నన్ను బడిసికోరుగా. నన్ను బడిసి కాకుండా ఉంటే నేను నిజంగా ఒక భార్యకి చెప్తాను, ఎవరికైనా ఒక భార్యకి చెప్తాను. నన్ను బడిసి కాకుండా నువ్వు ఈడ ఉండేదానివి కాదు. నిన్ను తీసుకెళ్ళి ఏమన్నా గుడిసెలో నీకోళ్ళు. వాళ్ళ ఇంట్లో నన్నెందుకు కొనేత్తరు? తల్లిదండ్రులు ఎలాంటోళ్ళు తెలుసా? కొత్త మిద్దె కట్టిచ్చి, మిద్దెకి రంగులేపిచ్చి, కింద పాలిష్ బండేసి, పైన ఏసీ పెట్టిచ్చి, ఈళ్ళు పక్కన రేకుల రూమ్ యేసుకొని మీరు ఉండమని చెబుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద సాడీలు చెప్తున్నోళ్ళని ఈళ్ళనేమనాలి? ఈళ్ళనేమనాలి చెప్పండక్క? ఇక్కడ యేసుప్రభు అదన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను వాళ్ళని క్షమించాను. మీరు క్షమించండి అన్నాను. క్షమించడానికి అవకాశం వెతకాలి. ఏం వెతకాలి? ఎక్కడో పొరపాటు జరిగింది. అది నీ వల్ల అయ్యుండొచ్చు, నా వల్ల అయ్యుండొచ్చు. నేను అనకూడని మాట అన్నాను. నన్ను క్షమించు. అంటే తప్పేమన్నా కొంపలు మునుగుతాయా? కానీ అంటమా? అంటమమ్మా? కొంచెం మనకేముంది? అప్పుడప్పుడు అంటాం, మనకు తెలుసు ఉప్పు, కారం తింటలేదుగా మనం. సీమ నెత్తురు లేదనుకున్నావా? యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనకేముండకూడదంటది బైబిల్ గ్రంథంలో? సిగ్గుండకూడదంట. అప్పుడప్పుడు మొన్న ఒకసారి మా బావగారు గొడవ పడ్డారు ఇంటికాడ. మళ్ళీ మరుసటి రోజు పోయి, "అన్న నాదే సారీ క్షమించమంటారు." ఈళ్ళందరూ అంటారు, "నువ్వు ఆడ పోయి అడిగేదేంది?" అడగాలి తప్పదు. దేవుని మనస్సు అది. మన మనసా? నీకు నాకు రోసం ఉంది. ఆయనకు రోసం లేదు కాదు. రోసం ఉంది కాదు. ముందు మనుషుల్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అదన్నాడు. ఇదిగో అవినీతిమంతులను సంపాదించుకోవడానికి నీతిమంతుడైన యేసు ప్రభు ఏమయ్యాడు? తన్ను తానే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంట? ఎవరికైనా తెలుసా ఎంతగా తగ్గించుకున్నాడక్క? ఆ? నేను నిజంగా చెప్తున్నాను. ఎంతగా తగ్గించుకున్నాడు? ఇదిగో చూడండి. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదనేటువంటి ఒక అబద్ధాల కోరిని బాగానండి. యేసు ప్రభువుని సిలువ మరణానికి అప్పగించినట్టు ఒక ధనాపేక్షమైనటువంటి వాడిని, మరలా యేసు ప్రభు పోయిన తర్వాత నన్ను వదిలిపెట్టి వీళ్ళందరి కాళ్ళు గడిగాడమ్మా ఆయన. ఈరోజు మీరు కాళ్ళు కడిగితే ఒప్పుకుంటారు. వాళ్ళ చెప్పులు నువ్వెందుకు పట్టుకున్నావు? వాళ్ళ చెప్పులు నువ్వెందుకు పట్టుకున్నావు? చెప్పులు పట్టుకోవటం వాళ్ళందరూ అంటే దిగజారిపోయాడని అర్థం. అంతగా దిగజార్చుకున్నాడు. కాలు కడమంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెళ్ళైనప్పుడు బావ కాలు బామర్ది కాదు ఇది కడిగినట్టా? అదేంది? ఆ? ఆచారం. ఆచారం వేరు,
విలువ వేరు కదా! ఆచారం వేరు, తగ్గింపు వేరు. ఆచారం ఏంటి తెలుసా? ఏదో ఇంక తప్పదులే అంటారు. ఏంది ఎమ్మెల్యే కూడా కడగాల్సిందే. ఎందుకు? ఓట్ల కోసం. అంతేనా కాదా? ఓట్ల కోసం అప్పుడప్పుడు వత్తడుగా. పిల్లల్ని తీసుకొని అదేదో సినిమాలో పాత సినిమాలో వచ్చింది. పిల్లల్ని తీసుకొచ్చి "నువ్వెందుకమ్మా కడిగేది నేను కడుగుతా ముందు" అంటాడు. ఓట్ల కోసం అంతే, తర్వాత అసలు దగ్గరకొత్తడా? అంటే నేనది చెప్పట్లేదు గాని ఇక్కడ. యేసు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన నీతిమంతుడు, అవినీతిమంతుల కోసం తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనం ఉన్నోళ్ళందరూ మీరు నీతిమంతులే గదా! దేవుడంటే తెలియనోళ్ళ కోసం మిమ్మల్ని మనం తగ్గించుకుంటామా? మరిచిపోయి ఒకవేళ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క అట్టి తొక్క తీసి ఇటు వల్లేసారనుకో, తొక్క ఒలిసేదాకా వదిలిపెట్టం వాళ్ళని. తొక్కొలుత్తు అంతేనా? ఒలిసేది. అసలు నా ఇంట్లో నీ అట్టి తొక్క ఎందుకు పడింది? చూడక పడిందనంటే, చూడక ఎందుకు పడుద్ది? అంటే నేనంటే లెక్కలేదు. అంటే గొడవలయిపోతాయి. దీనికోసము భర్త రావాలి, ఈళ్ళ భర్త రావాలి, ఇద్దరు కొట్టుకోవాలి. ఇద్దరు పోయి జైల్‌లో కూర్చుంటే ఈళ్ళిద్దరు ఏం చేయాలి? ఈళ్ళిద్దరు బెయిల్ కోసం తిరుగుతుంటే అప్పుడు సిగ్గొత్తది ఆళ్ళకి. బాగా అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తానంటే ఇక్కడ, నీవు నీతిమంతుడివి. ఎప్పుడు? యేసు ప్రభు రక్తంలో కడగబడ్డ తర్వాత నువ్వు నీతిమంతుడివి. ఇప్పుడు అవినీతిమంతులు నీ చుట్టూ ఉన్నారు. వాళ్ళకు నువ్వేం చేయకూడదంట? వాళ్ళు నీకేం చేస్తారంట? బాగా రాయబడిందిగా. వాళ్ళు నీకు కీడు చేస్తారు. కానీ నీవు మాత్రం వాళ్ళకి కీడు చేయకూడదు. ఇది కష్టమా కాదక్క? ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయకూడదక్క? ఎందుకు చేయకూడదక్క? ఇప్పుడు మీరు మీ ఇంటికాడ ప్రార్థనకొస్తున్నప్పుడు మిమ్మల్ని ఎంతమంది అంటారో మీకు తెలుసు కదా! తిడతంటారు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలీదో పాయింట్‌కి చెప్తున్నాను. పోతుంటే థు అంటరు. మీరేమనుకుంటారంటే, వాళ్ళేమనుకుంటారంటే మనవలు ఊసిర్రు మనకు కూడా తెలుసు. నువ్వేమనుకోవాలంటే ఆడ బురదుంటే ఊసిర్రు అనుకోవాలి. అప్పుడు మనం వాళ్ళతో మళ్ళా రేపు పొద్దున పోయి బాగున్నావా ఏంది బాగున్నావా బాబాయ్, బాగున్నావా మామ, బాగున్నావా అక్క అని మాట్లాడగలం. అలా కాకపోతే నేను పోతుంటే నా మొఖం మీద ఊసిర్రు రేపు పొద్దున నువ్వు పోయి మాట్లాడతావు. నువ్వు ఎప్పటికి మాట్లాడు. వాళ్ళెట్ట మారాలి నాకు అర్థం కాలే. నువ్వసలు మాట్లాడు వాళ్ళు మారతరా? ఇప్పుడు నేనొచ్చినాను మీతో మాట్లాడకుండా నా పాటికి నేనొచ్చి ప్రార్థన మీరెట్ట మారతరు? నేనొచ్చాను అప్పుడప్పుడు పలకరియాలి బాగున్నారా? ఏం చేయాలి? ఎందుకు పలకరిత్తనంటే వాళ్ళసలు నీ కాడికి రా నువ్వెందుకు తగ్గాలంటే, తగ్గాల్సింది కాదది. ఎదుటి వాళ్ళని ప్రేమించటం. అందుకే ఇక్కడ రాయబడింది ఏమన్నా తెలుసా? కీడుకు ప్రతికీడు చెయ్యక, దూషణకు ప్రతి దూషణ చెయ్యక దీవించుడు. ఎందుకంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడదానిని పలక్కుండను తన పెదవులను తన నాలుకను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. కీడు నుండి తొలగి ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి చేయాలి మేలు మీరు? అంతే కదక్క! ఇక్కడ మీరందరూ ఉన్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమనొద్దు. మా అక్కుందనుకోండి, ఈ అక్కకేం చెప్పుద్దంటే వందనాలక్క అంటది. ఈ అక్క కూడా వందనాలు బాగానే ఉంటది. ఈ ఆడత్తరమైతే భలే చెప్పుకుంటారు కదమ్మా! థాంక్స్ చెప్పుకుంటారుగా మీరు? భలే చెప్పుకుంటారు. అదే మీ ఇంటి పక్కనోళ్ళతో ఎప్పుడైనా వందనాలు థాంక్స్ చెప్పారా? అసలు నేనంటే నా గురించి సాడీలు చెప్తుంది. వాళ్ళ దగ్గరకి నేను బాను. ఏమి నువ్వు వాళ్ళనెప్పుడు సాధిస్తావు నాకర్థం కాలా. మీరు వందనాలు చెప్పుకుంటారంటే నేను 100 సంవత్సరాల నుంచి అండాల్సిన దండం పెడతా. మీరు చెప్పుకుంటారు అంతే మీ కాడ కోపాలున్న, పగలున్న చెప్పుకుంటారు. పక్కనోళ్ళకి అసలు చెప్పరు మీరు. మనం మాట్లాడుకునేది వాళ్ళ గురించేగా. చదువుమక్క. వందనాలు చెప్పమని చెప్పిందా? నువ్వు పోయి వందనాలు చెబితే ఒప్పుకుంటారు వాళ్ళు. ఏం చేయాలి? ఇందాక అన్నం తిన్నావా అని. నిన్న పొద్దున నేను తిడితే మళ్ళీ సిగ్గు లేకుండా పలుకుతుందేందంటే, అణుగు లోపల అనుకో బయటికేమనుకోద్దో తెలుసా? అన్నం తినమనగానే. నానే పనికి మాలినదాన్ని. ఎంత చెడ్డ మాటలన్నా నన్ను మళ్ళొచ్చి పిలుస్తుంది బాగుండదు. నిజంగా ఛీ! అని ఈసారి తలంచుకొని దేవుని ప్రేమంటే ఇలా ఉంటదేమో! అది దేవుని ప్రేమ మనలో కనపడాలి. ఈ ప్రేమ ఎక్కడుందిప్పుడు? ఈ ప్రేమ ఎక్కడుంది చెప్పండి? ఈ ప్రేమ లేదు. ఈ ప్రేమ లేకపోతే మరి ఏ ప్రేమొచ్చింది? ఈ ప్రేమ లేక ఏ ప్రేమొచ్చింది తెలుసమ్మా? స్వార్థమైన ప్రేమ. స్వార్థమైన ప్రేమ అంటే తెలుసా? చెప్పండి స్వార్థమైన ప్రేమ అంటే మీకు అర్థం కావట్లేదని చెప్తాను. మళ్ళీ అదే కాదు నిజంగా అది స్వార్థమైన ప్రేమ ఉందిప్పుడు. అది కూడా మీకు చూపియాలి గదా! అబ్బా! అది కూడా కాదమ్మా. అది కూడా ప్రేమ కాదు. అది ఒక స్వార్థం, ఇంకో స్వార్థం ఉంది. అది పంతమక్క. స్వార్థమైన ప్రేమ ఏందంటే, ఈడితో మనకు ఉపయోగం ఉందంటే బాగా పలుకుతాం. కదక్క! మనతో ఉపయోగం ఉందనుకో రేపు పొద్దున్న నువ్వు ఆకుగొట్ట రావాలి గానీ కలుపుకి రావాలనుకో, నువ్వు ఏందమ్మా వండుకున్నావా అంటరు. ఏందిరా వండుకున్నాను ఎప్పుడు పిల్లల్ని పిలుస్తుందంటే రేపు పొద్దున్న నీతో పనుంది నీకు అర్థం కాదా? ఈరోజు లోకం నిండా స్వార్థమైన ప్రేమే. స్వార్థమైన ప్రేమ. అవసరం ఉన్నోళ్ళతో ఒకలాగా, అవసరం లేనితో ఒకలాగానా? అది యేసుప్రభు అలా లేడుగా.
అందుకని ఏమన్నాడంటే, ఏ విషయంలో మిమ్మల్ని ఎదుటి వాళ్ళు దూషిస్తారో కొన్ని విషయాలు మనకుంటాయి. నా దగ్గర కొన్ని లోపాలుంటాయి. నీ దగ్గర లోపాలు, నీ దగ్గర లోపాలు. ఎందుకంటే, మనం చేసిన ప్రవర్తన నేను తప్పు చేయకపోయినా ఎదుటి వాళ్ళకి అలా కనపడ్డానేమో, దాన్ని నేను ఆ ప్రవర్తన నేను మార్చుకోవాలి. అప్పుడు నేను దేవుడిని బట్టి ఏమవుతాను? చూడండక్కడ, ఏ విషయంలో మీరు దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు మరలా మేలు చేస్తే, ఛీ! ఇట్టాటోళ్ళని నేను అన్నదనుకుంటా. అప్పుడప్పుడు కొంతమంది పిలవరు మనవల. మనవళ్ళు పిలవరక్క. మనమేం చేస్తాం, ముందెడికి పోయి బాబాను వందనాలని అంటాం. వాళ్ళకి సిగ్గుపడి నేనేంది వాళ్ళని పిలవకపోతే వాళ్ళే నన్ను వచ్చి పిలిచారు. సిగ్గుపడతారు. మనమేమనుకోం, మనం తగ్గినం కాదు. వాళ్ళకి సిగ్గు రావాలి మనం చేసే ప్రవర్తన. ఎదుటి వాళ్ళకి సిగ్గు కలిగించేటట్టు మనం మాట్లాడాలి. అప్పుడు చాలా మంది పిలవకపోయినా అంటారు, ఎందుకు నువ్వు వాళ్ళు నీ మీద అది ఇది అన్నారు, అయి సాడీలు చెప్పారు, ఎట్లా చెప్పారు వాళ్ళని పోయి పిలుస్తుంటే, చెప్పుకొని మనం చేయాల్సిందేంది? సమాధానమును వెతకాలి. దేన్ని వెతకాలి? సమాధానం వెతకాలి. ఎందుకంటే సమాధానం పోయింది మనుషుల మధ్య. సమాధానం ఇవ్వుటకే నేను వచ్చి ఉన్నానన్నాడు. ఇప్పుడు సమాధానం కరువైపోయింది. ఎందుకంటే అపవాది మనుషులని ప్రవేశించింది. దేవుని ప్రేమను చంపేసింది మనుషులలో. బాప్తిసం తీసుకున్న తర్వాత మనిషిలో ప్రతి ఒక్కళ్ళు ఏముంటది? దేవుని ప్రేమ ఉంటది. ఎలాగంటే ఇప్పుడు మీకు నేను చెప్పినా చూడండి, ఇక్కడ మీరందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. నాకు ఈ ఊరు అక్కోళ్ళు కాదు, నాకు ఊరు బంధువులు కాదు. నిజంగా చెప్పాలంటే అందరం అక్క, అన్న అనుకుంటుంటాం. బాగున్నవా అంటారు, బాగున్నావు అక్క అంటాను. ఇద్దరు అక్క అనాలనుకోండి, చాలా మంది చెప్తే మీ ఇద్దరు అక్కాదమ్ములు అంటారు. అవును. ఇది అక్క, అవును మరి. అప్పుడప్పుడు నిర్మలకు చాలా మంది మా తమ్ముడు అంటుంటారు. నిజంగా మీ తమ్ముడా? నీకు అసలు ఒక్కడే తమ్ముడు, వీళ్ళందరూ అంటారు మాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు అంటారు. నిజం తమ్ముళ్ళేమో అంతే. ఈ ప్రేమ ప్రార్థనకు వస్తుందని అక్క మీద చూపించిందంటే చూపించమంటే ఊరేని చూపెడతారు. ప్రార్థనకు రానోళ్ళ మీద కూడా చూపించాలి మరి. అప్పుడు ఎట్లా చెప్పండి అక్క. అప్పుడు ఏమనిపిద్దంటే, మనము అంటే వాళ్ళంటారు, మనము ఎక్కువ ప్రేమిస్తే మన వాళ్ళు వాడుకుంటారంటావు. మనల్ని వాళ్ళు వాడుకుంటారు కదా, వాళ్ళ నూరు వాడుకుంటాడు. అది మనం ఆలోచించాల్సింది. మన వల్ల వాళ్ళు వాడుకుంటే వాళ్ళ నూరు వాడుకుంటారు. ఎవరో ఒకళ్ళు వాడుకోవాలి కదా, వాడుకోకుండా ఉండదుగా. ఇప్పుడు నువ్వు నేనున్నాను, పని చేస్తుంటాను, చీటికి మడి చెప్తుంటాను, చీచుగా చేస్తుంటాను. వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే అమాయకుడా, నిన్ను వాళ్ళు వాడుకొని ఇప్పుడు వాడుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఉపయోగం నష్టపోయింది ఏమి లేదు. వాళ్ళకి వాడుకుంటే నా శరీరం అరుగుద్ది. అంతేగాని ఏమైనా ఉపయోగం ఉందా? వాడుకొని అది చెప్తారు. అవసరం ఉంది కాబట్టి పిలుస్తా, తప్పేం లేదు. కానీ నేను ప్రేమించిన దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. మంచి ప్రేమలు దేవునిలో ఖచ్చితంగా వాడుకుంటారని, ఖచ్చితంగా వాళ్ళు మారతారంతే. దానికి రుజువు ఎవరు? మనం మారాలి. అందుకని ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఎలాగైతే ఇలాగ దేవుని కోసం అన్ని తగ్గించుకొని బతుకుతావో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అంటే మీరు అనుకున్నట్టుగా బంగారం, ఎండి, వజ్ర, వైడూర్యాలు అనేవి రెండో పాయింట్ అయ్యి ఉండవని అన్నట్ల. రెండో పాయింట్ అయ్యి తర్వాత సంగతులు. మొట్టమొదటి ఆశీర్వాదం అంటే ఏంది? మొట్టమొదటి ఆశీర్వాదం అని చెప్పండి. దుర్నీతి నుంచి బయటికి రావటం. ఓకే, మంచిది. ఇంకా చెప్పండి. మొట్టమొదటి ఆశీర్వాదం మీకు అందరికి చెప్తున్నాను. మొట్టమొదటి ఆశీర్వాదం అంటే మీ అందరికీ చెప్తున్నాను, బాగానండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది మైండ్లో. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఒక ఇంట్లో ఒక పూట కూర్చొని నలుగురు పొడికారంతో తింటారు చూడు, నవ్వుకుంటూ. అది ఆశీర్వాదం. పొడికారంతో అంటే పొడికారం కానీ, చికెన్ బిర్యానీ కానీ ఒక్కొక్క ఇంట్లో చికెన్ బిర్యానీ ఉంటాయి. ఒక టిప్పు భర్త తింటాడు, ఒకవైపున భార్య తింటది, ఒకవైపున పిల్లలు తింటారు, ఒకవైపున తల్లిదండ్రులు తింటారు. ఈడ ఎంత చికెన్ బిర్యానీ ఉన్న ఉపయోగం ఉందా? ఒకళ్ళు అంటారు భోజనం నువ్వు వేసుకొని తినరాదు. నేమన్నా ప్రేమతో పిలిచి అనుకున్నాను. అందరం కలిసి కూకొని కుదార్థంగా తిందాం రా అని, అంతేగాని అంతేనా కదా. నుంచో వత్తది పనికి మాలింది నీ గురించి లేనిపోని అని మీ అత్తకు నీ మీద మీ అత్త చెప్పింది. ఆ నుంచి అన్నం వేసుకొని రాగానే నేను వేసుకొని వస్తాను నాకు. వాళ్ళతో కూర్చొని తింటావు కానీ ఏమి నీ ఇంట్లో వాళ్ళతో కూర్చొని తినవా? వాళ్ళతో కూర్చొని పడేదంటే వీళ్ళతో కూర్చోమంటే నేను తినకపోతే తినలేవా? నువ్వు తినకపోతే తినలేవని కాదు, నీతో తలకాయ నొప్పులు. ముందు తింటే ఒక గోళ, వెనక తింటే ఒక గోళ. అంతే కదక్క. ముందు తిన్నావు అనుకో నన్ను పిలవకుండా తిన్నవే అంటావు, వెనక తిన్నా అనుకో ఏమి నాతో తినొచ్చుగా అంటావు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాను, ప్రేమతో ఎదుటి వాళ్ళని గెలవాలి కానీ పగతో గెలిస్తే సాధించలేం. నేను పగ పెంచుకొని పోయిననుకో మిమ్మల్ని అందరూ గెలవగలనా? ప్రేమతో. అది ఏ రూపాయి ఆ ప్రేమ ఎలా ఉండదంటే ప్రాణం పెట్టిన దానికంటే ఎక్కువగా ఉన్నది యేసుప్రభు మన కోసం పెట్టిన ప్రేమ. ఎవరి కోసం పెట్టాడు యేసుప్రభు అంటే అవినీతి మంతుల కొరకు. నీతి మంతులు అంటే అంత ఒట్టి మాటలు. ఎవరి కొరకంట? అవినీతి మంతుల కొరకు. అందుకని ఏమన్నారు తెలుసా? ఇదిగో అవినీతి మంతుల కొరకు నీతిమంతుడైన యేసుప్రభు ఏం చేశాడు చూడండి.
కనపడలేదమ్మా? ఇప్పుడు మీరు చదివి చూడండి 18 వచనం. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపపు విషయములో ఒక్కసారే శ్రమ పడెను. పాపముల విషయంలో పాపాలు 10 కాదు, రోజు చేస్తుంటే అలవాటు అవుతుంది దీనికి. అర్థమైందా? మీరు ఏదైనా రోజు చేస్తే అలవాటు అక్క, అది పాపమైన పుణ్యమైన. దానం చేసేవాడికి అలవాటైంది అనుకో, ఎవరిని చూడండి చేస్తూనే ఉంటాడు దానం. ఇంట్లో వాళ్ళు తిడుతున్నా, బయట వాళ్ళు తిడుతున్నా చేస్తూనే ఉంటాడు. ఏంటంటే వీటికి ఇది అలవాటు. అర్థమైందా? ఇది అలవాటు. దానము అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఇదేది మహాభారతంలో అక్కడ చెప్తుంటాడు, దాన వీర సూర కర్ణుడు. ఆయన దానం చేసేవాడు. ఆయన ప్రాణాపాయంలో ఉన్నా, రథంలో ఇరక్కపోయినా, అక్కడ చచ్చిపోతున్నా వేరే వాళ్ళు వచ్చి కవసకొండలు అడిగితే ఇచ్చేసాడు. చస్తున్నానే నాకు కాపాడుకుందాం అనుకోడు, దానం చేయాలనుకున్నాడు. దేవుని ప్రేమ కలిగినాడు, ఏదైనా ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చుకుంటూ పోతే మనకేమంటాయంటే దేవుడు ఉంటాడు. మనల్ని ఎలాంటి స్వార్థం తెలుసా? వాడికి ఇస్తే నాకేమడదు అంటూ. అందుకే నీకేమడకుండా పోయింది, నీకేమడకుండా పోయింది. అదేంటిది? ప్రేమ. ఎదుటివాడిని ప్రేమిస్తే నాకేమవుతా అనుకున్నా. అందుకే నీ శరీరం నిండా పగతో నిండిపోయారు జనాలు. ఇప్పుడు క్రైస్తవులు చూడండి అక్క, అప్పుడప్పుడు పాస్టర్కి గొడవ, విశ్వాసికి గొడవ, పాస్టర్కి విశ్వాసులకు గొడవ, ఒక్కరికొకరు బాగుండదు. ఏమయ్యా అంటే అంతే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ప్రార్థనకు పోతుంటారు, పోతే నాకు మేడిపోయిన ప్రార్థనకి కదా, మీరు పోతే నాకు ఒక వ్యసనం, పోకపోతే ఒక వ్యసనం. ఏంది రీతాలకాయ నొప్పి ఏంది? మాకు అర్థం కాదు. ఏంది ఇది? ఈ గొడవలే నుంచి వచ్చి నాకు అర్థం కాలేదు. నీవు ప్రేమించి గెలవాలి మనుషుల్ని, కానీ పగతో గెలిచి, లేకపోతే అలుగుతురు అంటారు కొంతమంది. పాస్టర్లు కూడా అలుగుతారు తెలుసు మీకు, విశ్వాసులు కూడా అలుగుతారు, సంఘ పెద్దలు అలుగుతారు కదక్క. అందుకే అలగరు. మామూలు అలగటం అంటే తెలుసు, ఇంకా మాట్లాడరు. పిలిచిన వందనాలన్నా కూడా ఇటు వాళ్ళకి తిప్పుకొని పోతుంటారు. ఏంది రీతత్వం అంటే? అది పట్టిన దెయ్యం అంటాడు వాళ్ళకు. వాళ్ళు అడిగితే నువ్వేమన్నా మారుతావా, ఎందుకేమైనా పెడతారా? ప్రేమతో యేసు ప్రభు వారిని చూడండి, వచ్చి పట్టుకొని పోతున్న వాడిని యేసు ప్రభు శిష్యుడైన పేతురు చెవి తెగ నరిగితే, పేతురు నీ కత్తిని వల్ల పెట్టి ఆయన పైన ఆయన చేస్తాను, నీకెందుకు ఆయన తోటి అని ఏమంటే ఆ చెవి తీసి అతికిచ్చి మీ పని మీరు చేయండి అని చెప్పాడు. చేసకపోయి దేవుడికి యేసు ప్రభు తెలియదా? మరి ఎందుకని వాళ్ళని ప్రేమించాడు? నేను ప్రేమించాను. ఆ సిలువ మీద మరణించిన తర్వాత వీళ్ళందరి కింద మారుమనసు పొందారు. ఈరోజు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టని, నిన్ను ఎంత అసహించు కానీ, ఎంత చేదరించుకున్నా ప్రేమించే గుణం నీలో ఉండాలి. ఆ గుణం ఎందుకు ఉండాలంటే, మనల్ని దేవుడు పిలిచింది ఆశీర్వదించటానికి. ఆశీర్వాదం అంటే వరకుందనుకున్నావా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తు ఉన్నవాడైతే ఆయన నమ్ముకున్న మనం ఎలాంటి వాళ్ళం? లేని వాళ్ళమా? ఏ టయానికి ఏది కావాలో ఆయన తెలుసు, ఇస్తాడు నీకు అంతే. నిజంగా చెప్తున్నాను, ఇస్తాడంటే. నేను చాలాసార్లు చెప్పిన, నా జీవితంలో ఎన్నోసార్లు జరుగుతుంటాయి, ఇస్తాడంతే. అప్పుడు దాకా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ టైం వచ్చినప్పుడు వచ్చేస్తాయి. రాలేదనుకో, అది ఆయనకే తెలుసు, మనకెందుకు కొరకు? ఆయన ఇష్టం కానప్పుడు వదిలేస్తాడు, రానియడు. అందుకని రోజు మనందరికీ నేను ఒకటి చెప్తున్నానండి. నీవు చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి రోమిలకు రాసిన పత్రిక 12:17 ఒకసారి చదవండి. 12:17. కీడుకు ప్రతి కీడు, ఆ మాట బాగుతుంది. ఎవనికి అన్నాడా? కేవలము క్రైస్తవులకే అన్నాడా? ప్రార్థనకు వచ్చే వాళ్ళకే చేయొద్దా? అందరికి చేయాలా? అందరికి చేయాలా? కీడుకు ప్రతి కీడు ఎవనికి అన్నాడంటే, దాంట్లో నీ శత్రువు కూడా ఉన్నాడు. నీ శత్రువు కూడా కీడు చేస్తావా? కీడు చేయటం అంటే ఏంది? కీడు చేయటం అంటే ఏంది తెలుసా? ఏందమ్మా కీడు చేయటం అంటే? వాడి బండి వస్తుంటే వాడికి తెలియకుండా కింద ముళ్ళు పెట్టి పచ్చడి చేయటం కీడు, అంతేనా? నిజమైన కీడు ఏంటంటే, వాళ్ళ అప్పుల బాధల్లో ఏడుస్తుంటే నువ్వు నవ్వటం కూడా కీడే. అయ్యో పాపమనే మనసు నీకు రావాలన్నమాట. నువ్వు సహాయం చేయని అవసరంలా, జాలి చూపిస్తే చాలు, ఆ జాలి వాళ్ళని బాగుపరుస్తుంది. కానీ ఈరోజు చాలా మంది ఎదుటి వాళ్ళు చెడిపోతే చూసి నవ్వాలనుకునేవాళ్ళు. దేవుడే చూసుకుంటారులే, వాళ్ళ కాడ నుంచి దేవుడు 7 కాళ్ళకి పోతాడు. వాళ్ళని చూసుకోవాలి, ఇంకా నిన్నే చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు చూసుకోమని చెప్పిన వాళ్ళు, నిన్ను చూసుకుంటాడు దేవుడు ఎప్పుడు కూడా ఎదుటి వాడికి. ఎందుకంటే వాళ్ళు అవినీతిమంతులు, నువ్వు నీతిమంతుడివి. అన్ని తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి, అంతేనా కదా?
ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళకేం తెలుసు తెలియదు, నిప్పుని పట్టుకుంటారు. నువ్వేం చేయాలి? చెప్పాలి పట్టుకోవద్దని. వాళ్ళు పట్టుకుంటే, "పట్టుకో కాలిందా?" అని నవ్వింది మనకి ఎట్లుంటది? ఎట్లుంటది చెప్పండమ్మా? సిగ్గొచ్చిందా ఎట్లుంటది? చిన్న పిల్లలు తెలియక పట్టుకున్నప్పుడు చూసి వాళ్ళని, "బుద్ధి లేనోడా! వాళ్ళకేం ముక్కు మొఖం తెలియను. వాళ్ళకేం తెలియదు. వాళ్ళు పోయి నిప్పుని పట్టుకుంటుంటే, నువ్వు కనీసం పక్కకని లాగొచ్చు కదరా! నువ్వు పక్కకని తీయొచ్చు వాళ్ళను." అంటే ఎందుకంటే, ఎదుటి వాళ్ళు నష్టపోతున్నారన్నప్పుడు కనీసం నీకు తెలిసిన వాళ్ళు వద్దని చెప్పాలంతే. అంతేగాని పగలు పెంచుకొని, ద్వేషాలు పెంచుకొని, ఈర్ష్యలు పెంచుకొని, ఒకళ్ళు నశించిపోతే మేము నవ్వుకుందాం అనుకున్నామంటే, నువ్వు దేవుడిని నమ్మినోడివి కాదు. ఒకడు నశించిపోతే నవ్వుకోవాలనుకుంటారు చాలా మంది. వాడు పాడైపోతే చూద్దాంలే, వాడు అప్పుడు పాడైపోవాలి, వాడు నాశనం అవుతే, ఇది మనిషి తత్వం కాదు. ఇది ఎవరి తత్వము? మృగము తత్వము. ఒక మృగం ఇంకొక మృగం మీద పడి చీల్చేస్తది. దాని తత్వం అది. అందుకని ఇక్కడ మీ అందరికి ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథంలో రోమిలికి, కీడుకు ప్రతి కీడు ఎవ్వడికి చేయొద్దు. ఎవడికి కూడా చేయొద్దు. నీ శత్రువు కూడా చేయగాకు. నీ శత్రువుడు ఆడ పడిపోయి ఉంటే నువ్వు పోయి పిలువంతే. మనకు రోసాలు కొద్దిగా. రోసాలు మన రోసాలు. ఎందుకీ రోసాలు? గట్టిగా ఒక జబ్బొస్తే ఈ కన్ను ఎటు పోద్దో, ఈ ముక్కు ఎటు పడతాయి రోసాలు మనయి. అవునా కాదా? అంత కడుపులో ఇంత అపెండిక్స్ అని ఒకటుంటది, చిన్నది పేగు. అది నొప్పిలేసిందంటే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటా ఆ నొప్పిలేసింది. ఏమి రోసం? అప్పుడు కూడా ఉండాలి మరి రోసం. రోసం కాదు ఉండాల్సింది అలాంటి విషయాల్లో. ఎదుటి వాళ్ళని ప్రేమించే తత్వం ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయం అయింది కాబట్టి. 5:15 మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. బాగానండి. ఇక్కడ చెప్తాను. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడును మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడు అంటున్నాడక్క. ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు అంటే అంతే. 4 రోజులు ఒకలాగా, 4 రోజులు ఒకలాగా ఉంటుండ్రుగా ఇప్పుడు. అంతే కదక్క? 4 రోజులు ఒక ట్రాకు, 4 రోజులు ఇంకో ట్రాకు. అంటే ఈ 4 రోజులు ఎవరు? ఆ 4 రోజులు ఎవరు? 4 రోజులు ఒకలాగా, 4 రోజులు ఒకలాగా ఉండొచ్చా? ఎల్లప్పుడు క్రైస్తవుడు యేసు ప్రభువారు పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరాల దాకా ఎవరి మీద ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎదుటి వాళ్ళని దూషించినట్టుగా ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? ఏ విషయంలో నాలో పాపం ఉంది చెప్పండి? ఆయనలో పాపాలు ఎతుకినా కూడా దొరకలా. ఈరోజు మనం ఎతకాలనా? ఎతకాలా చెప్పండి? ప్రతిదీ పాపమే. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చాం, మీరు బాగుపడ్డారు. మనం బాగుపడ్డాం. ఇప్పుడు మనలో ఉండాల్సింది ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనలో కొన్ని లోపాలను అన్నారు. ఈడు అన్నిట్లో బాగున్నారు కానీ ఈ అమ్మాయి అన్నిట్లో బాగుందని ఇక్కడ బాగలేదన్నారు చూడు. దాంట్లో మనం మారి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు సిగ్గుపడతారు. ఇన్ని రోజులు అన్నవాడు మంచోడు, అమ్మాయి మంచిది. ఆ లోపం ఏదో నీకే తెలుసు. నా లోపం ఏదో నాకే తెలుసు. నీ లోపం ఏదో నీకు తెలుసు. దాన్ని ఈ రోజు ఏం చేయాలంటే నువ్వు సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నీతిమంతులమైన మనము అవినీతిమంతులను సంపాదించుకోవటం కోసం. మన నలుగురిమే వచ్చి ప్రార్థన చేసుకొని పోయబడితే ఈడికి రావాల్సిన పనిలే. ఆ ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయొచ్చు. కానీ ఈ ప్రాంతానికి యేసుప్రభు నీతిని అందించాలి. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలక్క? అప్పుడప్పుడు మనం కొన్ని ఊర్లకు ప్రార్థనకు వస్తుంటే ఏం చేస్తారు? వచ్చి కొడుతుంటారు, తిడుతుంటారు. మనం ఏమంటాం తెలుసా? అయ్యమ్మ అదేమైనా తప్పుడు చెప్పండి, సౌండ్ ఎక్కువైందా తగ్గించుకుంటాం. మనం అంత తక్కువ వాళ్ళమా? పబ్లిక్‌లో పోయి గవర్నమెంట్‌లో పోలీస్ స్టేషన్‌లో పెట్టే పనైతే ఇంక నీకు దేవుడు ఎందుకు? అర్థం కాలే చాలా మందికేంటంటే ధర్నాలు తిరుగుతున్నారు చాలా మంది. నువ్వు ధర్నాలు చేస్తే ఏం జరుగుద్ది? దేవుడు ఎందుకు నువ్వు ధర్నాలు చేస్తే? క్రైస్తవులందరూ ధర్నాలు చేయాలి. ఏం ధర్నాలు? ఉపవాసం ఉండి ప్రార్థన చేయను ఒక్కడికి చేత కాదు. ధర్నాలు మటుకు చేస్తాం రోడ్ల మీద తిరిగి కుక్కల్లాగా. ధర్నాలు చేయాల్సింది క్రైస్తవుడు. మోకాళ్ళ మీద కూర్చొని నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న మందిరంలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయి. ఎవడైతే నిన్ను తిట్టాడో వాడే మరలా ప్రభువు దగ్గరికి వస్తాడు. పశ్చాత్తాపం అంటే ఎదుటి వాడిని ప్రేమించే తత్వం కావాలి. ఇప్పుడు ఆ తత్వం ఏడుంది? ఏదన్నా మాకు అన్యాయం జరుగుతుంది, నీకు హక్కు లేదు, నీకు అసలు హక్కులు ఉన్నాయా? క్రైస్తవుడికి హక్కులు ఉంటాయి అక్క? నీకు హక్కులు ఏం కావాలి? నాకు కొన్ని హక్కులు. ఏం హక్కులు ఉన్నాయి? నీ హక్కు ఎక్కడ అంటుంది? నేను బైబిల్ ఏం చెప్పాను మీకు? పరలోకంలో ఉన్నాయి మీకు హక్కులు. ఇక్కడ ఏడున్నాయి మీకు హక్కులు? మీకు అర్థం కావడం చెప్తాను చూడండి. ఏదే దేశపడి ఈ దేశంలో హక్కులు అంటే కుదురుద్దా?
ఇప్పుడు మనం భారతీయులమే కాదనట్లేదు. భారతీయులం కాబట్టి నీ హక్కుల్ని ఎవరు భంగపరచట్లా. నీ ఇంట్లో నువ్వు ఉండు, నువ్వు పో, నువ్వు తిను, నువ్వు చేయను, నీ పని నువ్వు చేసుకుని నీ ప్రార్థన నువ్వు ఎవరు భంగపరచడంలా. ఎదుటివాడిని కించపరిచేంత మనం ఉండకూడదు. నీకు నష్టమే చేసిందనుకో దేవుడికి చెప్పు. ఎందుకంటే మనం ఏం చెబుతున్నాం? చనిపోయినోడిని లేపిన దేవుడు ఆ తాగుబోతుని మార్చలేడా? ఇప్పుడు వాళ్ళు ఎటకారంగా అంటే అట్లుంటదబ్బా. మీ దేవుడు చనిపోయినోడు లేపిన కదా, మరి వీళ్ళని మార్చొచ్చుగా. అందుకని మనమేం చేయాలి తెలుసా? మన ప్రవర్తన జాగ్రత్త చేసుకోవాలమ్మా. అందుకని చాలా సార్లు చెప్తుంటాను. అప్పుడప్పుడు కొంతమందికి నేను ఫోన్‌లో కూడా ఇది చెప్తాను. ఇదిగో ఎదుటి వాళ్ళకి ఆటంకంగా ఉండకుండా అనుకూలంగా ఉంటూ వాళ్ళని మార్చుకోవాలి. ఇది చాలా కష్టమైందంటే కష్టమే. కానీ అనుకూలంగా ఉండటం అని మీకు తెలుసో తెలియదో పంతంగా ఉండటం చాలా ఈజీ. నేను చెప్తున్నాను ఈరోజు క్రైస్తవులం ఎవరితో కలవకుండా నా పాటికి నేను ఊరి అవతల ఎక్కడో ఒక ఊరిన ఉంటానంటే చాలా ఈజీ. నువ్వు ఊర్లో ఉండి ఏ పాపం చేయకుండా ఉండటం కష్టం. ఊర్లో అందరిని కలుపుకోవాలి. వాళ్ళతో సమ్మతించాలంటే చెడు పనులలో వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలి. చెప్పేటట్టు వాళ్ళు అవకాశం తెప్పిస్తట్టు నువ్వు ఒకళ్ళ దగ్గర ఉండాలి. ఎంత కష్టం తెలుసు కదక్క. నువ్వు ప్రార్థనకు పోతుంటే బైబిల్ తీసుకొని పోతుంటే మీరందరూ నేను కూడా బైబిల్ తీసుకొని ఆటో తీసుకొని బయటకు వస్తుంటే ఇంకా పోయిండ్రయ్యా అంటారు. రేపు పొద్దున వాళ్ళ దగ్గర పోయి బాగున్నావు అనాలి. వాళ్ళు అంటారు నిన్న అంటుంటే ఏంటంటే అనాలి. ఎందుకు అనాలంటే వాళ్ళు తెలియని చిన్న పిల్లలు, మనం తెలిసిన పెద్దవాళ్ళం. వాళ్ళకి తెలియని వాళ్ళు ఏమన్నా అంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు మిమ్మల్ని తిడుతుంటారుగా తంతానని. మీకు ఎట్లా ఉంటదక్క తంతానంటే? ముద్దు ముద్దు కూడా ఇంకోసారి అనయ్యా, ఇంకోసారి అని భలే అనిపించకూడదు కదక్క. మీ మనవాళ్ళు అనుకోండి, ఇళ్ళకి వచ్చారు అనుకోండి, తంత ఇంకోసారి అని భలే తంతాను అంటాను భలేను. అదే ఇప్పుడు వాళ్ళు కూడా అంతే చిన్న పిల్లలు లెక్కే. వాళ్ళకేం తెలియదు. అయినా గాని వాళ్ళు తంతానన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? అనకూడదు. తప్పది. నువ్వు తంతానన్నావు. నేనేమని చెప్పడం లేదు కదా! ఓకే. రేపొద్దున మళ్ళా పలకరించు. నేను నిన్ను తిట్టినా కూడా మళ్ళా నన్ను పలకరిస్తారంటే ఛీ! ఇయాల జోలి పోవట్టు నా కొడకా నేనే హీనము. వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటారు. నువ్వు తిట్టాల్సిన పనిలే. ఈ ప్రేమతో ఎవరిని సాధించాడో యేసు ప్రభు? ఆమేన్. లోకాన్ని జయించాడు. ఇప్పుడు నువ్వున్న ప్రాంతాన్ని జయించలేవు. నీ ఇంటిని జయించలేవు ప్రేమతో. మనం 2 రోజులు గట్టిగా చెప్తున్నాను. ఒక్క నెల రోజులు ప్రేమిస్తే ఒక్కరోజు పుట్టుద్దమ్మా పెద్ద పుండు. ఆ నెల రోజులు సంపాదించింది మొత్తం తగలబెట్టేద్దాం ఒక్కరోజు. చిన్న అగ్గిపుల్ల, చిన్న నిప్పు కొరువు అడవిని తగలబెట్టినట్టు ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాం. ఓకే అనుకుంటా. ఆ ఒక్కరోజు నిప్పి పెడతావు. ఇన్ని రోజుల నుంచి అంత కట్టిన గోడ కింద బేస్ మట్టం పడిపోతే ఏమవుద్ది ప్రసాద్? నీ ఓపిక ఒక్క రోజుతో పోయినట్టే. ఇన్ని రోజులు కట్టింది ఒక్క బేస్ మట్టం తీసావు, మొత్తం కింద పడిపోయింది. ఇప్పుడు గోడ అంతా కింద పడిపోతే మళ్ళీ కట్టాలంటే ఎన్ని రోజులు పట్టుద్దమ్మా? అప్పుడేమనుకుంటా తెలుసా? నేను మొన్నటిదాకా మారాలనుకుని ఇప్పుడు నిన్ను చూసి నాకు మారబుద్ధి కాలేదంట. మళ్ళా నవ్వే కారణం ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు అనిపిస్తది. ఛీ! అనవసరంగా ఆ మాట అన్నాను. ఇంక ఎన్ని సార్లు అనుకుంటే ఏముంది? ఆ మాట, ఆ పద్ధతి, ఆ ప్రవర్తన, ఆ టైంలో నువ్వు ప్రేమతో ఉండాలి. అప్పుడప్పుడు రోసాలు నాకు వస్తుంటాయమ్మా. నిజంగా కొంతమంది నన్ను అంటుంటారు. ఇంట్లో వాళ్ళు గాని తిడుతుంటారు. అది ఇది అంటుంటారు. రోసం వస్తుంటది. వాళ్ళ ఇంటికి బాగూడదు అనుకుంటా. ఛీ! మనమే అట్ట అనుకుంటే ఎలాగ? రేపు మనం ప్రేమైపోతే ఊరవతలోళ్ళని. మళ్ళా పోతుంటాం. మళ్ళా ప్రార్థన చేస్తుంటాం. మళ్ళా మాట్లాడుతుంటాం. మళ్ళా భోజనం పెడుతుంటాం. మళ్ళా వాళ్ళ దగ్గర మనము ఒక రకంగా ఉండము. వాళ్ళతోని కలిసిమెలిసి ఉంటాం. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, మమ్మల్ని ఎంతన్నా కూడా మళ్ళా మా దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళలో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ. మాదే స్వార్థమైన ప్రేమ. అప్పుడు వాళ్ళు మనవళ్ళని బట్టి మారాలి గానీ, మనం వాళ్ళని బట్టి మారకూడదు. వాళ్ళు కీడు చేసిర్రు, మనం కీడు చేసినప్పుడు ఇప్పుడు మనం మారినట్టు వాళ్ళు మారినట్టా? ఆమేన్. మనమే మారినట్టు కదక్క. ఎలా మరి వాళ్ళలాగా మారిపోయాం. 4 రోజులవుతే వాళ్ళలాగా తయారవుతాం. వాళ్ళలాగా ఉంటాం. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చెప్తుంటా ఇంట్లో మా అమ్మ, మా నాన్న ఉన్నారు ముసలోళ్ళు వాళ్ళు గొణుగుతుంటారు. చాలా గొణుగుతారు మీకు తెలియదు. వయస్సు తగ్గినోళ్ళు గొణుగుతూనే ఉంటారు. నాకు ఎమ్మటే ఏం గుర్తొద్దంటే చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ వాళ్ళ నాన్న గొణికినానేమో అనిపిస్తుంది. చిన్న పిల్లలు గొణుగుతారు ఇప్పుడు మాకంట ఆకాంక్ష అలివి కాకపోతే పంపించనురా. ఇప్పుడు ఆకాంక్షను కాబట్టి వాళ్ళకి అలివి కాకపోతే ఇంకా అలివి పంపిస్తారు. భరిత్తరు కదా తల్లిదండ్రులు. నీకు బరువైతే పక్కకు పెట్టు వాళ్ళు భరిత్తరు. రేపు ముసలోళ్ళు లేనప్పుడు తల్లిదండ్రులు కూడా మనకు బిడ్డలే. వాళ్ళు తిడుతుంటారు, దూషిస్తుంటారు, అంటుంటారు. మనకు ముద్దు ముద్దుగా ప్రేమతో చెప్పుకోవాలి. నీకు నచ్చకపోయినంత మాత్రాన ఇప్పుడు నీ నీ అమ్మ, నాన్న మీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినంత నీకు నచ్చకుండా నేను బోరుగా? భర్తకు నచ్చకుండా ఉంటారా? ఊరికే నచ్చకపోయినా భార్యకి నచ్చకపోయినా భర్తకు ఎందుకంటే భర్తని ఎంత చిన్నప్పటి నుంచి బాగా చూసుకున్నారో భర్తకే తెలుసు ఊరికి తెలియదు. అప్పుడేమంటే ఇంక చివరికి మీకు మీ అమ్మ నీకంటే ఇష్టం మేము ఊరికి పెట్టడం లేదు. నేను ఇష్టం నాకు నువ్వంటే ఇష్టం ఉంటరా? అంతే నా చివరికి ఎందుకంటే నువ్వు ఏది పెడితే అంతే కదక్క. నువ్వేది పెడితే అదే కోత్తావు. నువ్వు ద్వేషంతో చూస్తున్నావు కాబట్టి వాళ్ళు నిన్ను ద్వేషిస్తున్నారు. అది నువ్వు ప్రేమతో 4 రోజులు ఉండు.
మీరు ఉంటారా? ప్రేమతో ఉన్నట్టు మామిడి విషయం ఒక అంటే నేను అత్త మామిడి గురించి మాట్లాడు ఇక్కడ. నీ ఇంటి పక్కన వాళ్ళతో ప్రేమతో ఉన్నట్టు మామిడి విషయమా? ఏందయ్యా నన్ను ఎంత గీన గదిపించారు. నేను వాళ్ళ దగ్గర పోయి ఎట్ట మాట్లాడాలంటే యేసు ప్రభు ఒంటి మీద గుడ్డలు లేకుండా ఓడబెట్టుకొని పోయినరా వాళ్ళని ప్రేమించలే. అది యేసు ప్రభు నువ్వు మనసులో ధరించుకో. గుడ్డలు లేకుండా నడి బజార్లో లాక్కొని పోతున్నారు, కొరడాలతో కొడుతున్నారు, అయినా కూడా వాళ్ళని ప్రేమించలే. అంత హీనమైన పరిస్థితి మనం చేసిన వీళ్ళు. ఒక మాట అన్నారు, ఆ మాట అన్నందుకు వాకిలికున్న వాకిలి ఏం చేస్తాం, ఈ వాకిలి ఇట్టేసేసి ఇంకా గాడేసి లాకేసి మళ్ళీ దారం వేసి దానిపైన మళ్ళీ తాళం వేసి మొత్తం వేసి అసలు రాకూడదు, ఆ స్పర్శ కూడా రాకూడదు అంట. నువ్వు రాకపోతే వాళ్ళకి ఏమన్నా నష్టమా? వాళ్ళు రాకపోతే నీకేమన్నా నష్టమా? కానీ యేసు ప్రభు ఏం చేశాడు? గోడను పగలగొట్టి ఇద్దరిని ఏకం చేశాడు. ఈరోజు ఆ ప్రేమ, నేను అదే చెప్తాను ఇక్కడ. ఈరోజు మీ అందరూ చెప్పాను, నేను ఎక్కడికి వచ్చిన కూడా సువార్త ఏం చెప్తా తెలుసా? మనం వాళ్ళని కాపాడాలి, వాళ్ళు మనవల మనం కాపాడాలి వాళ్ళను. మనం కాపాడాలంటే మామూలు మన వాళ్ళు కాపాడాలంటే మనం ఎవరిమి? మనం ఎవరిని చెప్పండి. కాపాడేవాడు ఆడ ఉంటాడు? పైన ఉన్నాడా కింద ఉన్నాడా? కాపాడేవాడు పైన ఉంటాడా కింద ఉంటాడు చెప్పండి? అంటే నువ్వు పైన ఉన్నాడు, కింద ఉన్నాడికి ఏం తెలియదు. నువ్వు కూడా కింద ఉన్నప్పుడు వాళ్ళలాగా మాట్లాడు. మీరు కూడా అప్పుడు ప్రార్థన పిల్లలు ఏమైనా ఎగతాళి చేశారు కదా అప్పుడు మీరు ప్రార్థన ఎగతాళి చేశారుగా, అబ్బో అబ్బో పోతారా బైబుల్ పట్టుకుని పెద్ద పత్తిత్తులాగా, అప్పట్లో అన్నారు. ఇప్పుడు మనం ప్రార్థనకు వచ్చినప్పుడు వాళ్ళు అంటారంటే మనం కూడా అప్పుడు అన్నాం కదా అంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు పైకి వచ్చి వాళ్ళకి తెలుస్తుంది. అంతే కదా? పైకి రావాలి. నువ్వు పైన ఉన్నోడు కింద ఉన్న వాళ్ళని పడుచుకోకూడదు. కింద ఉన్న వాళ్ళని పైకి లాగటమే నీ పని. అలా లాగాలంటే ఏం చేయాలి? చెప్పండి? ప్రేమతో వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు కీడే చేస్తారు. నువ్వు ఏడున్నావు? పైన ఉన్నావు. కింద నుంచి రాయి వేస్తారు. ఆ రాయి ఆడబడుద్ది, మళ్ళీ వాళ్ళ మీద పడుద్ది. వాళ్ళు కింద ఉన్నోళ్ళు కదా, వాళ్ళు పైకి వచ్చి ఇంకా రాళ్ళు వేయాల్సిన పని లేదు. మేము పైన ఉన్నాం, వాళ్ళు వేసుకుని వాళ్ళ మీద పడుద్దాం. ఇప్పుడు మనం దేవుడిని బట్టి పైవారి, అందుకేమన్నారు, మనము పైవారిమి, వారు కిందటి వారు. కింద ఉన్న వాళ్ళు మనల్ని ఏం చేయలేరు, మనమే వాళ్ళని ఏదైనా చేయగలం. మనం ఏం చేయగలం చెప్పండి? వాళ్ళని ఏం చేయగలం అక్క? పైకి లాగాలి. అలా కాకుండా మనం వాళ్ళని పాడు చేయాలంటే నువ్వు ఆడికి పోవాలి, కిందికి పోవాలి. నువ్వు కిందికి పోతే నువ్వు కింది లాగా తయారైపోతావు. కాబట్టి ఇక్కడ కీడుకు ప్రతి కీడు ఎందుకు చేయంటే మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి వచ్చారు. ఎవరిని దూషించొద్దు, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని అన్యాయం చేయొద్దు, ఎవరికి మోసం చేయొద్దు. నిన్ను తిట్టిన వాళ్ళని కూడా ప్రేమించని చెప్తాను. అది బైబుల్ చెప్పే మాట. ఈ మాట ఈరోజు క్రైస్తవ్యానికి చేతగాకి ఏం చెప్తున్నట్టే, యేసు ప్రభు రోసగాడంటే ఏ విషయంలో రోసగాడు అనేది ఇలా తెలియదు పాప. ప్రేమించే విషయంలో గొప్పవాడు యేసు ప్రభు. కాబట్టి నీకు నాకు మనందరికీ, మనము ఎదుటి వాళ్ళకి మనలో ఏదో తక్కువది ఒకటి ఉంటుంది, తప్పుడుది ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది. ఈ రోజు దాన్ని తీసేసుకుందాం. ప్రార్థన చేసి తీసేసుకుంటాను ప్రభు, ఈ రోజు నుంచి నాకు అది కనపడదు, రేపు నుంచి వాళ్ళు నన్ను అనాలి, చి అనవసరంగా నేను వీళ్ళని అన్నానే, వీళ్ళల్లో ఈ తత్వం నాకు కనపడలేదు. అది ఏదైనా కోపమైన, పాపమైన, భూతమాటైనా, సినిమాలైనా, సీరియల్ అయినా, ఏదైనా ఉండొచ్చు. అది నీకు ఆటంకము, నీకు తెలుసు, నీ పాపం నీకు తెలుసు, నువ్వు ఏది దాంట్లో తక్కువ నీకు తెలుసు. దాన్ని తొలగించుకుంటే నీ జీవితము బాగుపడినట్టే, నువ్వు అనేక మందిని సంపాదించుకున్నట్టే. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలోకి పోతాం. కృపాసత్య సంపూర్ణుడా, మీ పాదాలకు శుభాలు వందనాలు తెలియజేయండి.